డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రం తాండూరు నందు చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా కొడంకల్ నియోజకవర్గం రేగడి మైలారం గ్రామానికి చెందిన శివకుమార్, కవిత దంపతులు. కవిత గర్భవతి ఉండగా శనివారం ఉదయం తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు కవితను పరిశీలించిన అనంతరం నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పారు. దీంతో కవితకు సాయంత్రం వేళ నొప్పులు బాగా రావడంతో ఆసుపత్రిలో వైద్యులు పరిశీలించి ఆమెకు సిజరింగ్ చేశారు. సిజరింగ్ చేసిన అనంతరం తల్లి కవితను బయటకు తీసుకురావడం జరిగిందని తండ్రి పేర్కొన్నారు. పుట్టిన బాబు, తల్లి ఇద్దరూ ఆరోగ్యకరంగా ఉన్నారని డాక్టర్లు తమకు పేర్కొన్నట్లుగా తెలిపారు. తీరా గంట వ్యవధిలో బాబు చనిపోయినాడని డాక్టర్లు కబురు చెప్పారని వాపోయాడు. దీంతో రాత్రి డాక్టర్లతో అడగగా సరైన సమాధానం ఇవ్వలేదని వాపోయాడు. నేటి ఉదయం తన గ్రామ డాక్టర్లను అడిగేందుకు ఇక్కడికి వచ్చినట్లుగా తెలియజేశాడు. నిరుపేదలకు సరైన వైద్యం అందటం లేదని ఆరోపించాడు. మేము ఇక్కడికి 5 o'clockకే వచ్చిన మార్నింగ్. నైట్ 9:30కి ఆపరేషన్ సీజరింగ్ అయ్యింది నార్మల్. అప్పుడు బాబు చనిపోయిందంట. వీళ్ళే అంటున్నా మా పేరెంట్స్ వాళ్ళు. నేను ఆ రూమ్లోనే ఉన్నా, నేను వెళ్ళలే. బాబుని తీసుకొని బాగా వెళ్ళిండు. మాకు 9:30-40 తెలిసింది. ఏమో చెప్తలేరు, బాగుంది అంటుండ్రు. ఏడుందో అట్లా అనుకుంటుంటిందా. సార్ దేవనూరుకి మా భార్య దేవనూరు, ఆ దేవనూరుకి వెళ్ళి ఉదయం 7 గంటలకు చేసుకొచ్చాను. నేను ఇక్కడికి వేసుకొచ్చినాక బాగున్నా అని చెప్పిండ్రు. ఒక సాయంత్రం వరకు 4 గంటల వరకు అయిపోతా అని చెప్పింది సార్ డెలివరీ. అయితే మా 4 గంటలకే నొప్పులు వచ్చేసినాయి, లోపల తోలుకపోయారు. మేము గంట అయినాక మళ్ళీ 5 వరకు ఆమె ఇదిగాలే అని చెప్పి పోతే వాళ్ళు మమ్మల్ని తిట్టిండ్రు, మేడం వాళ్ళు, ఆ సిస్టర్లు తిట్టి మమ్మల్ని. మేము మళ్ళీ ఇది చేసినాక మళ్ళీ ఒకసారి అడిగితే మేడం పోయి చూసింది, మిషన్ పెట్టి చూసినాం. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు, ఏం పర్వాలేదు, మీరు ఎక్కువ ఇది చేయకుంటే ఎవరిని ఇది చేయకుండా పోస్ట్ చేయకుండా అలా మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని మేడం అన్నది. ఈ అంతలో పోయిన 5 నిమిషాల డెలివరీ అయింది, బాబు చనిపోండి అని వాళ్ళు చూస్తాం సార్. అంతే ఆమె చెప్పింది సార్. నిన్న 7 గంటలకు తీసుకొచ్చినా సార్. నిన్న ఉదయం 7 గంటలకు, నైట్ 8 గంటలకు అయింది సార్. నైట్ 8 గంటలకు మంచిగా డెలివరీ అయినాక బాబు బయటికి డెలివరీ అయిందాడే బాబు చనిపోయింది అని చెప్పింది సార్. 9 గంటలకు చెప్పింది సార్. రాత్రి పొద్దున నైట్ 9 గంటలు సార్. అప్పుడు అడిగినామా సార్, మేమేం చేస్తాం మరి, బయటికి వెళ్ళినాక ఊపిరి ఆడతలే అని చెప్తున్నారు సార్ వాళ్ళు. మరి ముందు బావడం అని చెప్పిన మేము వేరే ఏడికన్నా తీసుకోపోతుంటే మేము మాకు ముందే చెప్పలే కదా అని మేము అడిగినాం సార్. ఫస్ట్ భార్య ఒక కొడుకు సార్. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈమె సెకండ్ భార్య, ఒక కొడుకు పుట్టి చనిపోయింది ఫస్ట్ భార్య. ఏం పేరు నీ పేరు? ఎవరు మీరు? రేగడి మైలారం సార్. ఏం చేస్తుంటారు సార్? చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.